లైఫ్‌లో చదువు చాలా ఇంపార్టెంట్. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ చదువు మాత్రమే చాలు అనే స్టేజ్ ఎప్పుడో దాటేసేసాము. ఓకే. ఇప్పుడు చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ కొన్ని నేర్చుకోవాలి. 100 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా జీవిత పరీక్షలో ఎలా ఓడిపోతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. దానికోసమే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. చదువుతో పాటు నేర్చుకోవాల్సిన 6 ప్రాక్టికల్ స్కిల్స్ జేకే స్ఫూర్తి ఛానల్ ద్వారా నేను జయ మీ ముందున్నాను. అందులో ఫస్ట్ స్కిల్ చూస్తే డ్రెస్సింగ్ సెన్స్ అన్నమాట. ఈ డ్రెస్సింగ్ సెన్స్ అంటే ఫస్ట్ ఇంప్రెషన్ పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. అంటే మన డ్రెస్సింగ్ స్టైల్ మన గురించి పవర్ఫుల్గా ఎక్స్ప్రెస్ చేయగలిగిన ఫస్ట్ వెపన్ అన్నమాట. ఓకే. సో డ్రెస్ స్టైల్, డ్రెస్సింగ్ సెన్స్ అంటే మళ్ళీ బ్రాండెడ్ వేర్కి వెళ్ళాలి లేదా ట్రెండ్ని ఫాలో అవ్వాలి ఇలా ఏమీ లేదు. నీట్గా సిచ్యువేషన్ బట్టి మనం డ్రెస్ స్టైల్ ఫాలో అవ్వగలిగితే చాలు. ఫంక్షన్స్కి క్యాజువల్ వేర్ కాకుండా, అలాగే కాలేజ్కి స్పోర్ట్స్ వేర్ వేసుకోవటము, నలిగిన డ్రెస్తో వెళ్ళటం ఐరన్ లేకుండా ఇలా కాకుండా నీట్గా సిచ్యువేషన్ బట్టి ఫాలో అవ్వగలిగితే మన ఓన్ స్టైల్ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే డ్రెస్ స్టైల్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. ఓకే. సో ఏదో పాతకాలంలో చెప్తూ ఉంటారు కదా, వేషం 1000 ఊర్లు కొడుతుంది అని. సో మన డ్రెస్ సెన్సే మన గురించి మాట్లాడుతుంది కాబట్టి మనం ప్రాపర్గా డ్రెస్ వేసుకోవటం అనేది నేర్చుకోవాలి. ఓకే. సో అలాగే చదువుతో పాటు నేర్చుకోవాల్సింది సెకండ్ స్కిల్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఇప్పుడు చూడండి, చాలా మంది లేట్గా నిద్ర లేచి బ్రేక్ఫాస్ట్ మిస్ అయిపోయి, అసైన్మెంట్స్ మిస్ అయిపోయి, గబగబా క్లాసెస్కి వెళ్తూ లంచ్ బాక్స్ మర్చిపోయి వెళ్తూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా టైంని మేనేజ్ చేయలేని వాళ్ళకి ఎదురయ్యే సిచ్యువేషన్స్ అనమాట. ఓకే. సో టైంని మనం ప్రాపర్గా మేనేజ్ చేయాలి అంటే మనం మన పనులని ముందు రోజే చక్కగా ప్లాన్ చేసుకొని షెడ్యూల్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. ఓకే. టైంకి మనం రెస్పెక్ట్ ఇస్తే టైం మనకి రెస్పెక్ట్ ఇస్తుంది. రైట్. సో ఇది సెకండ్ అనమాట లైఫ్ స్కిల్స్లో. ఇక థర్డ్ స్కిల్ డిజిటల్ స్కిల్. ఒకప్పుడు కంప్యూటర్ అంటే అదేదో ఐటీ వాళ్ళ పని అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు కంప్యూటర్, ఫోన్, ఇంటర్నెట్ ఇవన్నీ కూడా కామన్ మ్యాన్కి కూడా అవసరమే. వాటి మీద డిపెండ్ అయిపోయాం మనం. ఓకే. సో ఇవన్నీ మనకెందుకు అని, మనకు అవసరం లేదులే అనుకుంటే జీవితంలో వెనకబడినట్లే. రైట్. సో ఇప్పుడు ఏంటంటే మినిమం మనకి నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఎలా అంటే కంప్యూటర్ని ఎలా వాడాలి, అలాగే ఈ డాక్యుమెంట్స్, పీడిఎఫ్స్, ప్రెజెంటేషన్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ చేసుకున్న వాటిని ఎలా సేవ్ చేసుకోవాలి, ఎక్కడ సేవ్ చేసుకోవాలి, అలాగే డేటా ప్రొటెక్షన్ ఎలాగా, ఆన్లైన్ సేఫ్టీ టూల్స్ ఏంటి, గూగుల్ టూల్స్ ఏంటి, జూమ్ ఇలాంటి మీటింగ్స్ ఎలా ఆన్లైన్లో కండక్ట్ చేస్తూ ఉంటారు, అలాగే ఎంఎస్ ఆఫీస్, ఇకపోతే ఈ వీడియో ఎడిటింగ్, డేటా ఎడిటింగ్ కోసం టూల్స్ ఉంటాయి కదా, క్యాన్వా, ఇన్షాట్ ఇలాంటివి. సో ఇలాంటివన్నీ కూడా ఈ బేసిక్ నాలెడ్జ్ చదువుకునేటప్పుడే రావాలి అనమాట. ఓకే. సో దీన్ని డిజిటల్ లిటరసీ అంటారు అనమాట. రైట్. నెక్స్ట్ ఫోర్త్ స్కిల్ ఫైనాన్షియల్ లిటరసీ. ఓకే. సో చాలామంది స్టూడెంట్స్ పాకెట్ మనీ తీసుకుంటారు పేరెంట్స్ దగ్గర. నెలకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత పంపిస్తున్నారు, మన అవసరం తీరింది అయిపోయింది దట్స్ ఇట్ అలా అనుకుంటారు. అలా కాకుండా మనకి ఎంత ఖర్చు అవుతుంది, మనకు పంపించిన దాంట్లో ఏమన్నా మిగిలించగలుగుతున్నామా, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సేవ్ చేయాలి, ఎంత ఖర్చు పెట్టుకోవాలి యాక్చువల్గా, ఇలాంటి పర్సంటేజెస్ కూడా వాటి మీద క్లారిటీ ఉండదు. సో వాటి మీద కూడా మనకున్న అమౌంట్లో ఎంత సేవింగ్స్ అయితే బాగుంటుంది అనేది ఒకసారి క్లారిటీతో ఉంటే, ఒక్కసారి 5% కానీ 10% కానీ సేవ్ చేసి చూడండి. ఒక్కసారి సేవింగ్ అలవాటు పడితే ఆటోమేటిక్గా యంగ్ ఏజ్లోనే ఫైనాన్షియల్ మైండ్ సెట్ క్రియేట్ అవుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ స్కిల్ అనలిటికల్ స్కిల్స్. మనం పాత యుగం నుంచి చూస్తున్నాం కదా, ధర్మం ఫస్ట్లో 4 పాదాల మీద నడిచేది, తర్వాత 3 పాదాలు, 2 పాదాలు, ఇప్పుడైతే ధర్మం కుంటికాలు అని అంటారు కదా. సో ఇలాంటి సొసైటీలో మనం ఉన్నప్పుడు ఏది మంచి ఏది చెడు అనేది మీరు తెలుసుకోవాలి. ఎవరు మంచి మంచి రిలేషను, ఏది టాక్సిక్ రిలేషను, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలి. లేకపోతే లైఫ్లో నష్టపోతారు, మోసపోతారు, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో అలా కాకుండా ఇప్పటి నుంచే కాలేజ్ డేస్ నుంచే వీటి మీద కూడా ఒక అవగాహన ఉంటే బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ జస్ట్ హలో హాయ్ చెప్పే ఫ్రెండ్స్ ఉంటారు, ఓకే, నో ప్రాబ్లం. కానీ రియల్గా మీ సక్సెస్ని ఎంజాయ్ చేసే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా, మీ సక్సెస్ని ఆనందించే ఫ్రెండ్స్ ఉన్నారా లేదా, అలాగే మీ సాడ్నెస్ని షేర్ చేసుకునే వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరు, ఇలాంటివన్నీ కూడా క్లారిటీ ఉండాలి.
అలా క్లారిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఎవరు మంచి వాళ్ళు, ఎవరి మీద డిపెండ్ అవ్వచ్చు అనే క్లారిటీ అనేది మనకు ఉంటుంది. ఓకే. సో అందుకని దీనికోసము సరౌండింగ్స్ని అబ్జర్వ్ చేయటం నేర్చుకోండి. ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, సిచ్యువేషన్స్ ఎలా ఉంటున్నాయి, వీటన్నిటి మీద ఒక గ్రిప్, ఒక క్లారిటీ అనేది ఉంటే ఈజీగా మీరు అనలైజ్ చేయగలరు అనమాట. సిచ్యువేషన్ అయినా, పర్సన్ అయినా, ఇక దేనినైనా కూడా. ఓకే. సో అది ఈ స్కిల్ అనమాట. తర్వాత స్కిల్ ఏంటంటే నెట్వర్కింగ్ స్కిల్. ఓకే. సో ఈ నెట్వర్కింగ్ స్కిల్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా కాలేజ్ డేస్ నుంచే స్టార్ట్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఏంటంటే ఇప్పుడు మీ చేతిలో టాలెంట్ ఉంది, చదువు ఉంది, అయినా కూడా మీకు అవకాశాలు రావట్లేదు. ఓకే. సో దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ మీకు సర్కిల్ కరెక్ట్‌గా ఉండకపోవటమే అనమాట. మీకు సర్కిల్ జస్ట్ ఆహ్, ఎలా ఉండాలి అంటే మీకు మెంటరింగ్‌గా మీ మీ సర్కిల్ అనేది మీకు ఉపయోగపడాలి. వాళ్ళకి మీరు ఉపయోగపడాలి. అంటే విన్ విన్ మెథడ్‌లో ఉండాలనమాట. మ్యూచువల్ బెనిఫిట్స్ ఉండాలి. మీ వలన వాళ్ళకి ఉపయోగం ఉండాలి. వాళ్ళ వల్ల మీకు ఉపయోగం ఉండాలనమాట. సో ఇలా సర్కిల్‌ని డెవలప్ చేసుకుంటే అవకాశాలు తెలుస్తాయి. ఎక్స్‌పోజర్ తెలుస్తుంది. ఆటోమేటిక్‌గా కూడా కెరియర్‌లో ఒక మంచి పాత్ కూడా మీకు దొరుకుతుంది. షార్ట్ పాత్ సెటిల్ అవ్వటానికి కూడా. ఓకే. తర్వాత ఇలా మీకు ఈ నెట్వర్కింగ్ ఈ సర్కిల్ పెంచుకోవాలి అంటే కాలేజ్ డేస్‌లోనే ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేయండి. ఔట్‌సైడ్ కాన్ఫరెన్సెస్‌లో కానీ, వర్క్‌షాప్స్‌లో గానీ అలా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా సర్కిల్ డెవలప్ అవుతుంది. అలాగే లింక్డ్ఇన్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోండి. లింక్డ్ఇన్ అకౌంట్‌లో మీ ఆలోచనలు, మీ వ్యూస్, మీ ప్రాజెక్ట్స్, మీ ఒపీనియన్స్ ఇవన్నీ కూడా అక్కడ మీరు షేర్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో అలాగే మీరొక స్ట్రాంగ్ క్వెషనింగ్ ఉండాలి మీ సైడ్ నుంచి. మంచి మంచి క్వెషన్స్ వేయగలిగారనుకోండి, ఒక స్ట్రాంగ్ క్వెషన్ ఒక మంచి పర్సన్‌ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఓకే. అదొక వే అన్నమాట లింక్డ్ఇన్ అకౌంట్ ద్వారా. ఇలా చదువుతో పాటు ఆహ్, మాట తీరు కూడా చేంజ్ చేసుకుంటే బావుంటుంది. వే ఆఫ్ టాకింగ్ అనేది బాగా ఉండాలనమాట. ఓకే. సో ఈ స్కిల్స్‌తో పాటు మాట తీరు మార్చుకొని, అలాగే ఈ టైమ్ మేనేజ్‌మెంట్ గురించి, ఈ ఫైనాన్షియల్ లిటరసీ గురించి కూడా నేను కొన్ని వీడియోస్ చేశాను. వాటిలో ఏదైనా క్లారిటీ కావాలి అంటే అవి కూడా చూడండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. సో ఇలాగా చదువుతో పాటు ఈ స్కిల్స్ అన్నీ కూడా ఉంటే ఈజీగా లైఫ్‌లో సక్సెస్ అవ్వగలరనమాట. కెరియర్ అండ్ లైఫ్ స్టైల్ 2 బాగుంటాయి. ఓకే. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జేకే స్ఫూర్తి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.